గారు గతంలో కూడా ఎన్టీవీ క్వశ్చన్ వరకు మీరు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మా ప్లాన్స్ మాకున్నాయని. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దాం. అంత ప్రజా సంక్షేమంలో మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే నడుస్తోందా? డెఫినెట్గా అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాము. కాకపోతే ఇచ్చిన హామీలని అమలు చేయడానికి ఇంకా కుదురుకొని పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్, 6 గ్యారంటీలు 13 హామీలు. అందులో కేవలం ఆర్టీసీ బస్సు 200 యూనిట్లు తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఓట్లు కురిపించుకున్నారు, ఇప్పుడు ప్రజలను మోసం చేశారని చెప్తున్నారు. మీ లెక్క ప్రకారం రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు అసలు పనిచేసే ప్రతి మగవానికి 98% డబ్బులు ఇస్తామని చెప్పారు. అవన్నీ హామీలన్నీ తుంగలో దొక్కింది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సీఎం గారు? వాళ్ళిద్దరు ఒకటే కదా, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు. ఈయన ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడితే సేమ్ జిరాక్స్ కాపీ ఆయనకి వెళ్తుంది, ఆయన నెక్స్ట్ డే మాట్లాడతాడు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఇచ్చిన హామీలన్నిటిని కూడా ప్రజల్ని వంచి, ప్రజల్ని మోసం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసి 100 రోజుల్లో చేసిన మంచు పనులు ఒక్కటి కూడా వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేవా? అంటే ఈరోజు ఆరోపణ చేయాలి కాబట్టి ఆరోపణలు చేస్తుండ్రు, రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం ఆరోపణలు చేస్తుండ్రు. ఇవాళ మీరు ఏ రోజు కూడా ధనిక రాష్ట్రం అని చెప్పిండు చంద్రశేఖర్, అవునా? కానీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేము శ్వేతపత్రం సభలో ప్రవేశపెట్టినప్పుడు కనీసం చర్చకు రాలేదు, ముఖం చాటేసిండు చంద్రశేఖరరావు గారు. ఇప్పుడేమంటున్నారు? 7 లక్షల కోట్ల అప్పు నిజమే కానీ మేము కొన్ని ఆస్తులను క్రియేట్ చేసినామంటారు. నిరర్థకమైన ఆస్తులు. అగ్గిపెట్టే రూపాయి అనుకోండి, ₹1,00,000 పెట్టి అగ్గిపెట్టే కొని నీకు అగ్గిపెట్టే ఇచ్చిన కదా అని అంటే ఏ ఆస్తికి ఎంత విలువ, సమాజంలో దానికి ఉన్న విలువ ఎంత, దాన్ని అంచనా వేయకుండా మేము ఆస్తులు ఇచ్చిపోయినాం కదా మీకు అని నిరర్థకమైన ఆస్తులు ఇచ్చేసి, ఇగో ఇది కదా మేము క్రియేట్ చేసిన ఆస్తులని అంటే బుకాయించి, దబాయించి, అబద్ధాలు చెప్పి ఎన్నికలలో లాభం పొందాలి, కాంగ్రెస్ని ఎట్లయినా బద్నాం చేయాలి.